నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టినా, సింపుల్ అండ్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో లాంగ్ వీడియో పెడతానని చెప్పేసి అది పెట్టడం కుదరలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు మైక్ వచ్చింది కదా, కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నా. సో అందుకని చెప్పేసి లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే వేయడం స్టార్ట్ చేసేసా. ముందుగా నా గురించి అయితే కొంచెం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ టైప్ పర్సన్ అనమాట. అంటే నేను ఒక విషయంలో పర్ఫెక్ట్ అని చెప్పలేను, కానీ కొత్త కొత్త విషయాలు ట్రై చేయడంలో మాత్రం దిట్ట. ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు చేయాలనుకుంటా. ఈరోజు ఇయర్ రింగ్స్, రేపు క్రాబ్స్, ఎల్లుండి ఇంకోటి, ఫోటోగ్రఫీ, సైక్లింగ్, గార్డెనింగ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని ట్రై చేస్తూ ఉంటా. నాకు తెలిసి ఇవన్నీ మా అమ్మ దగ్గర నుండి వచ్చాయనుకుంటా. మా అమ్మ కూడా తొందరగా నేర్చేసుకుంటుంది. ఈ జడకి ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, అది మా అమ్మనే చేసింది. ఇలాంటివి కూడా కమింగ్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి. సో ఇంట్రెస్ట్ అన్నీ మా అమ్మ నుంచే వచ్చాయి అనుకుంటా. బట్ మా అమ్మ నాలా కాదు, కొంచెం నేర్చుకొని వదిలేదనమాట, కంప్లీట్గా నేర్చుకుంటుంది. కానీ నేను ఎట్లా అంటే కొన్నిసార్లు ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకోటి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే దాని వైపు వెళ్ళిపోతూ ఉంటా. కానీ అలా డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకుంటుంటాను. నాలాంటి వాళ్ళకి ఒక హాబీతో సరిపోదన్నమాట, చాలా థింగ్స్ ట్రై చేయాలనిపిస్తుంది. మీరు కూడా నాలాంటి కేటగిరీకి చెందినట్టయితే మన వైబ్స్ సెట్ అవుతాయి. సో ప్లీజ్ డూ సపోర్ట్ దిస్ ఛానల్. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో సింపుల్గా అండ్ ఈజీగా చెప్పేస్తా. దీనికి కావాల్సిందల్లా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్ అండ్ 0.4 mm స్ట్రింగ్ అనమాట. పర్ల్స్ అనేది స్ట్రింగ్కి ఎక్కియాలి, తర్వాత ట్విస్ట్ చేయాలన్నమాట. అంతే ప్రాసెస్. ఇంకా బ్రాంచెస్ చేసుకోవడం అంతా మన క్రియేటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఇట్లా బ్రాంచ్ రెడీ అయిన తర్వాత దీనికైతే ఇయర్ రింగ్ హుక్ తగిలిచ్చేసా. అంతే, సింపుల్ అండ్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ.